హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి మన స్మార్ట్ టీవీస్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలా లేదా ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవాలా, ఎక్కడ పర్చేస్ చేసుకుంటే మనకు మంచి బెనిఫిట్స్తో పాటుగా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మనం అయితే పర్చేస్ చేసుకుంటాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేటప్పటికి నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎక్కడ పర్చేస్ చేయాలి అనేది కూడా క్లారిఫై అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భయ్య స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందు మనం ఆన్లైన్లో టీవీస్ పర్చేస్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి చూసుకున్నట్టయితే, ఫస్ట్ మనకి ఆన్లైన్లో డిఫరెంట్ బ్రాండ్ టీవీస్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుందన్నమాట. మనకి ప్రీమియం బ్రాండ్స్, అఫోర్డబుల్ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్, ఇలా చాలా బ్రాండ్ టీవీస్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి డిఫరెంట్ మోడల్ నెంబర్ గల టీవీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా మనకి ఏదైనా ఒక స్మార్ట్ టీవీ లాంచ్ అయింది అంటే అది ఆఫ్లైన్ కంటే ముందుగా ఆన్లైన్లో అయితే ఉండడం జరుగుతుంది. మనం అక్కడైతే సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే చాలా బ్రాండ్స్ ఏంటంటే ఆఫ్లైన్లో లాంచ్ చేయడం కంటే ఆన్లైన్లోనే లాంచ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టీవీ వచ్చింది రీసెంట్గా, అది మనకు ఆఫ్లైన్లో ఎక్కడ కూడా దొరకదు, ఓన్లీ ఆన్లైన్లో దొరుకుతుంది. అలాగే మనకి టీసీఎల్ బ్రాండ్లో చాలా టీవీస్ అయితే ఉన్నాయి. లైక్ మనకి టీసీఎల్ C6-1B, C655 ఇటువంటి టీవీస్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి ఆఫ్లైన్లో అయితే దొరకవు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి. అలాగే హైసెన్స్ టీవీస్ కూడా మనకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అఫోర్డబుల్ బ్రాండ్ టీవీస్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఆన్లైన్లో ఈ టీవీస్ అన్నీ కూడా దొరకడం వల్ల మనం అక్కడ మాత్రం ఎక్కువగా అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ప్రైజ్ డ్రాప్స్, అలాగే మనకి ఆఫర్స్ అన్నమాట. కంపేర్ టు మనం ఆఫ్లైన్లో చూసుకున్నట్టయితే ఆన్లైన్లో ఎక్కువ ప్రైజ్ డ్రాప్స్ అనేటువంటి అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2024 అయితే ఎండ్ అయిపోయింది కదా, 2025లో ఏదైనా సరే లేటెస్ట్ మోడల్ టీవీ లాంచ్ చేశారంటే సో ఆటోమేటిక్గా మనం 2024 మోడల్ యొక్క ప్రైజ్ అనేటువంటిది డిక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్, అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్, అలాగే మనకి సేవింగ్ సేల్స్, ఇటువంటి సేల్స్ ద్వారా ఏంటంటే మనకి మంచిగా ప్రైజ్ డ్రాప్స్ అనేటువంటివి కూడా అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే కన్వీనియన్స్ అనమాట. ఆన్లైన్లో మనకి చాలా బ్రాండ్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి, మనం కంపారిజన్ అనేటువంటి చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 15,000 రూపాయల బడ్జెట్లోని QLED ప్యానల్తో ఫుల్ HD IPS డిస్ప్లే కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలా కన్వీనియన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, మనం కంపారిజన్ అనేటువంటి చేసుకుని పర్చేస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే మనకి సింపుల్గా రిటర్న్ లేదా రిప్లేస్మెంట్ అనేటువంటిది ఆన్లైన్లో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అమెజాన్ అయితే కంప్లీట్గా సర్వీస్ సెంటర్ తీసుకొచ్చేసింది అనమాట. మనకి అది ట్రస్టెడ్ బ్రాండ్స్ కావచ్చు, లేకపోతే లోకల్ బ్రాండ్స్ కావచ్చు, ఏదన్నా సరే సర్వీస్ సెంటర్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు. బట్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే కొన్ని టీవీస్కి మాత్రమే రిప్లేస్మెంట్ లేదా రిఫండ్ అనేటువంటి ఆప్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఆ టీవీ 7 days అయితే యూజ్ చేసుకుంటాం, మనకు నచ్చకపోతే మాత్రం చక్కగా ప్యాకింగ్ అనేటువంటి చేసి రిఫండ్ లేదా రిప్లేస్మెంట్ అనేటువంటిది ఇచ్చుకుంటాం అన్నమాట. సో ఇటువంటి ఫీచర్స్ అన్ని బేస్ చేసుకుని చాలామంది ఏంటంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మన ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే మన టీవీని ఫిజికల్ టెస్ట్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెమో టీవీస్ అనేటువంటి ఉంటాయి. సో మనం నచ్చినటువంటి మోడల్ దగ్గరికి వెళ్తాం, మనం కంప్లీట్గా చెక్ చేసుకుంటాము. అలాగే వేరే మోడల్ దగ్గరికి వెళ్తాం, అక్కడ చెక్ చేసుకుంటాం, అలా కంపారిజన్ అనేటువంటి చేసుకుంటాము. సో పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చూసుకుంటాం, అందులో మనకు 4K వీడియో ప్లే చేసుకుంటాం, అలాగే లోకల్ ఛానల్స్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుని కంప్లీట్గా టెస్ట్ అనేటువంటి చేసుకున్నాక మాత్రం పర్చేస్ చేస్తాం. బట్ ఇలా టెస్ట్ చేసేటువంటి ఆప్షన్ మనకి ఆన్లైన్లో అయితే అవైలబిలిటీ ఉండదన్నమాట. అలాగే మనకి చాలా స్టోర్స్లో ఏంటంటే అకేషన్స్కి మంచి మంచి ఆఫర్స్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. మనకి స్క్రాచ్ కార్డ్స్ కావచ్చు, అలాగే మనకి మంచి మంచి డిస్కౌంట్స్ కావచ్చు, అలాగే హ్యూజ్ ప్రైస్ డ్రాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా చాలామంది ఆఫ్లైన్ అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే ఈజీ EMI పాలసీ అనమాట. సో మనకి అదే ఆన్లైన్లో చూసుకున్నట్టయితే SBI, HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద అయితే వీళ్ళు EMI అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ అనేటువంటి కొంచెం లాంగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా క్రెడిట్ కార్డ్స్ అనేటువంటి అవైలబుల్గా ఉండవు. అదే ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్లారంటే మనకి బజాజ్ కావచ్చు, TVS కావచ్చు, HDB బ్యాంక్ కావచ్చు, ఇటువంటి సో మెనీ ఫైనాన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. వాళ్ళు సింపుల్గా మన సిబిల్ స్కోర్ ఆధారంగా 0 ఇంట్రెస్ట్ కావచ్చు, అలాగే మనకి 0 డౌన్ పేమెంట్ కావచ్చు, అలాగే మినిమల్ డౌన్ పేమెంట్తో మనకి టీవీ అనేటువంటిది మనమైతే సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఆఫ్లైన్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇన్స్టెంట్ పర్చేజ్. అదే మన ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే మన టీవీ ఈ రోజు బుక్ చేసుకుంటే 3 days రావచ్చు, లేదా 1 week రావచ్చు. అదే ఆఫ్లైన్ వచ్చినప్పుడు ఏంటంటే మన డబ్బులు అలా ఇవ్వడం, అలా టీవీని అయితే మనం ఇంటికి తెచ్చేసుకోవడం అనమాట. సో ఇన్స్టెంట్ పర్చేజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ఏంటంటే ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడే మనకి ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఆన్లైన్లో టీవీ పర్చేజ్ చేసుకున్నామంటే అది మన టెక్నీషియన్ ఇంటికి వచ్చి బిగించి డెమో చూపించే వరకు కూడా అది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేటువంటిది అయితే మనకు నమ్మకం ఉండదన్నమాట. అదే మన ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే మనకి వాళ్ళ బాక్స్ అనేటువంటిది క్లియర్గా పైనుండే తీసుకొస్తారు. తీసుకొచ్చిన నెక్స్ట్ మనకి టెక్నీషియన్ అయితే వచ్చి మన ఇంటికి వచ్చి బిగించడం జరుగుతుంది అనమాట. సో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే టెక్నీషియన్ మనకి దాన్ని రిప్లేస్ చేయడం ఏదో చేస్తారు. లేకపోతే మనం ఎక్కడైతే పర్చేజ్ చేసామో ఆ స్టోర్కి అయితే వెళ్ళి మనం అక్కడ రిప్లేస్ అనేటువంటి కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఏదైనా తేడా వస్తే కూడా మన డైరెక్ట్ స్టోర్ ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందువల్ల మనం చాలామంది ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడానికి టీవీస్ అనేటువంటి ఇష్టపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ అనేటువంటిది. అయితే మనం టీవీ ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి అనే కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీకు గనక బడ్జెట్లోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మంచి డిస్ప్లే క్వాలిటీ, మంచి సౌండ్ క్వాలిటీ, అలాగే అన్ని విధాలుగా ద బెస్ట్ ఉన్న టీవీ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోండి. అక్కడ మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. యాసర్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, హైసెన్స్ కావచ్చు, ఇటువంటి చాలా మంచి బ్రాండ్స్ అనేటువంటి ఉన్నాయి. అవి మనకి కంపేర్ టు ప్రీమియం బ్రాండ్స్ చాలా తక్కువ ప్రైజ్లో మంచి ఫీచర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ టీవీస్ మనకి ఆఫ్లైన్లో అయితే అవైలబుల్ ఉండవన్నమాట. మరి ఆఫ్లైన్లో ఎవరు పర్చేజ్ చేయాలంటే ఎవరైతే ప్రీమియం బ్రాండ్స్ పర్చేజ్ చేయాలనుకుంటారు, లైక్ ఎల్జీ, సోనీ, శాంసంగ్, హైయర్ ఇటువంటి బ్రాండ్స్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎలాగంటే ఆన్లైన్లో ఏదైతే ప్రైస్ ఇస్తున్నారో అదే ప్రైస్కి మీకు ఆఫ్లైన్లో వాళ్ళు ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లోనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి కొన్ని అఫోర్డబుల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ షామీ కావచ్చు, అలాగే టీసీఎల్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, ఇటువంటి బ్రాండ్స్ ఏంటంటే కొన్ని స్టోర్స్లో కూడా అవైలబిలిటీ అయితే ఉండడం జరిగింది అనమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి స్టోర్కి కూడా ఒకసారి ఇబ్బంది అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మాత్రం మీరు ఆన్లైన్లో అయితే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలా, ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలా అనేది కంక్లూజన్ అయితే. అలాగే నా ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి నేను ఆన్లైన్లోని అలాగే ఆఫ్లైన్లో కూడా సో మెనీ టీవీస్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి రివ్యూకి అయితే కావచ్చు, అలాగే నా ఫ్రెండ్ సర్కిల్కి అయితే కావచ్చు తీసుకోవడం జరిగింది అనమాట. ఎక్కడ కూడా ఆన్లైన్లో నాకు ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ 2% అయితే చెప్తున్నారన్నమాట, మేము ఆన్లైన్లో పర్చేజ్ చేసాము ఒక టీవీ, సో ప్యానల్ ప్రాబ్లం వచ్చింది, సో రిప్లేస్ అడిగితేనేమో కంపెనీ వాళ్ళు రిప్లేస్ చేయట్లేదు, అలాగే మనకి పర్చేజ్ చేసిన ప్లాట్ఫామ్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు, ఏం చేయాలి అని చెప్పి సో ప్రతి వీడియో కామెంట్లోనే కూడా అడగడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కంప్లైంట్స్ అయితే వస్తాయి ఆన్లైన్లోని. అదే ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్ట్ మనకి స్టోర్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళతో డైరెక్ట్గా ఆర్గ్యూ చేసో లేకపోతే వాళ్ళతో మనం మాట్లాడుకున్నా మనం రిప్లేస్ అనేటువంటి చేయించుకోవచ్చు అనమాట. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇటువంటి ప్రాబ్లం వస్తుంది అని అయితే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పనమాట. అది కూడా మన బ్యాడ్ లక్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయడంలో నా వంతు సహాయం అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.